Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నిన్న మనం ఒక క్వశ్చన్ ఇచ్చాము, కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్క్వేక్ వేవ్స్ కి సంబంధించి. సో P waves or body waves are more destructive than surface waves. P waves travel only through solid medium. సో ఇక్కడ బేసికల్ గా P waves or body waves, ఇక్కడ S waves రావాలి. అలాగే P waves travel only through solid medium. మీకు ఆ డయాగ్రామ్ వేసుకుంటారు కదా, అన్ని మీడియంస్ లోంచి ట్రావెల్ అవుతాయి. సో ఆన్సర్ వచ్చేసి neither one nor two. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి నేషనల్ యాంథమ్ కాంట్రవర్సీ. ఇది తమిళనాడు అసెంబ్లీలో జరిగింది. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ నేషనల్ యాంథమ్ పాడలేదు అని చెప్పి ఆ గవర్నర్ సభని బాయ్కాట్ చేసి వాకౌట్ చేశారు. ఆయన వాకౌట్ చేసుకొని వెళ్ళిపోయారు. సో దీనికి సంబంధించి అసలు నేషనల్ యాంథమ్ ఎక్కడ పాడాలి, అలాగే మనకి సినిమా హాల్లో నేషనల్ యాంథమ్ పాడాలి అనేటటువంటి రూల్ అసలు ఎవరు తీసుకొచ్చారు, అసలు నేషనల్ యాంథమ్ ఏ పర్టికులర్ స్థితిలో భారతదేశానికి వచ్చింది. మీకు అందరికీ తెలుసో తెలీదో, నేషనల్ యాంథమ్ రాసినటువంటి వ్యక్తే బంగ్లాదేశ్కి కూడా నేషనల్ యాంథమ్ రాశారు. అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన పుట్టిందే బంగ్లాదేశ్లో. ఆ రోజు బెంగాల్ అంతా కలిసి ఉంది కాబట్టి మనం అది చూడం. ఈ నేషనల్ యాంథమ్ మీద ఇనీషియల్గా కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. భారత భాగ్య విధాత అని మీరు ఎవరిని చెప్తున్నారు? ఆ భారత భాగ్య విధాత అనేది బ్రిటిషర్స్ని దృష్టిలో పెట్టుకొని రాశారు అన్నదానికి చాలా కాంట్రవర్సీస్ జరిగి చాలామంది నేషనల్ యాంథమ్ని వ్యతిరేకించిన వ్యక్తులు కూడా ఉన్నారు. అసలు సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఈ నేషనల్ యాంథమ్ స్థానంలో కొంచెం డిఫరెంట్ వర్షన్ ఆఫ్ నేషనల్ యాంథమ్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ నేషనల్ యాంథమ్ ఇనీషియల్గా బెంగాలీలో రాయబడింది, తర్వాత హిందీలోకి మార్చారు. సో దీన్ని ఇప్పుడు దేశమంతటా కూడా స్వతంత్ర పోరాటానికి, మనకి స్వతంత్రం వచ్చినటువంటి పరిస్థితులకు దేశం మొత్తాన్ని అది ప్రతిబింబించేటట్టుగా మనందరం దాన్ని స్వీకరిస్తున్నాం. కానీ దాని వెనకాల చాలా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు మరొకసారి ఈ తమిళనాడు గవర్నర్ ఉదంతం ఈ వివాదాలకు ఒక రకంగా తెరతీసినట్టయింది. సో కాబట్టి ఒరిజినల్గా జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో రాసినప్పటికీ అది భారత భాగ్య విధాత అని ఆయన రాసినటువంటి ఒక 5 వర్సెస్ నుంచి బారో చేసుకున్నాము. ఫస్ట్ వర్స్ మాత్రమే నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియాగా మనం తీసుకున్నాం, మిగతా వర్స్లంతా కూడా మార్చడం అనేటటువంటిది జరిగింది. తర్వాత దీన్ని 1919లో ఠాగూర్ గారు ఇంగ్లీష్లోకి దీన్ని మార్చారు, ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పేరుతో. జనవరి 24, 1950లో ఈ జనగణమన నేషనల్ యాంథమ్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ భారతదేశంలో తీసుకుంది. సో దీనికి సంబంధించి ఈరోజు దీని ఆరిజిన్, దాని ప్రొసీజర్స్ ఆఫ్ సింగింగ్ ఆఫ్ నేషనల్ యాంథమ్ ఎలా ఉంటుంది, అసలు ఎన్ని సెకండ్లలో నేషనల్ యాంథమ్ను మనం పాడాలి, చాలామంది ఊరికనే పాడేస్తుంటారు, అసలు ఎన్ని సెకండ్లలో పాడాలి, షార్టర్ ఫామ్ ఆఫ్ నేషనల్ యాంథమ్ అయితే ఎన్ని సెకండ్స్లో పాడాలి, అలాగే సేఫ్ గార్డ్స్ కాన్స్టిట్యూషనల్గా ఏమున్నాయి, దీని మీద సుప్రీంకోర్టు ఎన్ని అభిప్రాయాలను వెళ్ళిపుచ్చింది, ఈ అంశాలన్నింటినీ కూడా ఈరోజు చూద్దాం. ముందుగా కాంట్రవర్సీ తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరిగింది. గవర్నర్ డెలివరీ కస్టమరీ స్పీచ్ ఉంటుంది, అంటే ఎప్పుడైనా కూడా సభ ప్రారంభమైనప్పుడు సంవత్సరం మొదట్లో కస్టమరీ స్పీచ్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ రాసి ఇచ్చినటువంటి స్పీచ్ని గవర్నర్ చదువుతారు. కానీ అది చదవకుండానే గవర్నర్ ఆఫ్ తమిళనాడు వాకౌట్ చేశారు. రీజన్ ఏం చెప్పారంటే నేషనల్ యాంథమ్ పాడలేదు అని చెప్పారు. సో ఇది ఒకటి. అయితే ఈ నేషనల్ యాంథమ్ గురించి చూస్తే ఒరిజినల్గా దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లా లాంగ్వేజ్లో, అంటే బెంగాలీ అని అనుకోండి, ఆ లాంగ్వేజ్లో చేశారు. తర్వాత 1950 జనవరి 24న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అంటే మండల పరిషత్ జనగణమనని అడాప్ట్ చేసుకున్నప్పుడు మాత్రం దాన్ని హిందీ భాషలో తర్జుమా చేసినటువంటి ఆ లాంగ్వేజ్ని తీసుకోవడం జరిగింది. చాలామంది ఇందులో సాంస్క్రిట్ వాక్యాలు ఉన్నాయని అంటారు. సిమిలారిటీస్లో భాగంగా సాంస్క్రిట్లో ఉన్నటువంటి కొన్ని పదాలు వచ్చినాయేమో కానీ, బట్ ఒరిజినల్గా ఇప్పుడు మనం పాడుతున్న నేషనల్ యాంథమ్ అయితే ఇట్ ఈజ్ ఇన్ హిందీ లాంగ్వేజ్. అలాగే దీని ఆరిజిన్ కనుక మనం చూస్తే ఒరిజినల్గా 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ యాంథమ్ని INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తా సెషన్లో చెప్పడం జరిగింది. తర్వాత 1941లో దీనికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ గారు ఒక స్లైట్లీ డిఫరెంట్ వర్షన్ని, ఒరిజినల్ సాంగ్కి కొంచెం డిఫరెంట్గా శుభ్ సుఖ్ చైన్ అనేటటువంటి ఈ యొక్క పదజాలంతో కొంత డిఫరెన్షియేషన్తో ఈ యొక్క నేషనల్ యాంథమ్ని తీసుకురావడం జరిగింది. అయితే తర్వాత కాలంలో ఈ రెండు పూర్తి స్థాయిలో కాకుండా కొంచెం మార్చి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి ఆ యొక్క నేషనల్ యాంథమ్లోంచి ఇనీషియల్గా ఒక 5 వర్సెస్ని తీసుకొని మొత్తంగా హిందీ వర్షన్ని తయారు చేశారు. సో ప్రొసీజర్ ఫర్ సింగింగ్ నేషనల్ యాంథమ్ అప్రాక్సిమేట్గా మనం హిందీ వర్షన్ ఫుల్ వర్షన్ కనుక పాడితే 52 సెకండ్లలో దాన్ని పాడాల్సి ఉంటుంది.
అలాగే సాధారణంగా సివిల్ అండ్ మిలిటరీ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభం అప్పుడు కానీ ఇట్లాంటప్పుడు పాడుతూ ఉంటాం. అలాగే ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఎప్పుడైనా వాళ్ళు పార్లమెంట్కి వచ్చినా లేదా అసెంబ్లీకి వచ్చినా లేదా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అలాంటి ఫార్మల్ ఫంక్షన్స్లో ఈ యొక్క జాతీయ గీతాన్ని ఆలపించడం అనేటటువంటి జరుగుతుంది, నేషనల్ యాంథమ్ని. అలాగే పెరేడ్లు కానీ లేదా నేషనల్ ఫ్లాగ్ అన్ఫోల్డ్ చేసినప్పుడు కానీ అంటే ఫ్లాగ్ హాస్టింగ్ అప్పుడు కానీ దీన్ని పాడాల్సి ఉంటుంది. అరైవల్ ఆర్ డిపార్చర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఎనీ పబ్లిక్ ఫంక్షన్ అంటే ప్రభుత్వం ఆధీనంలో చేసినటువంటి ఏ ఫంక్షన్స్లో అయినా ప్రెసిడెంట్ అనేటటువంటి ఈ వ్యక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేషనల్ యాంథమ్ని పాడాలి. అలాగే దీని ముందు కూడా ఒక బ్యాండ్ ఉంటుంది, ఇలా కవాతు కూడా చేస్తారు, ఆ ప్రిసీడెడ్ బై ఆ బ్లాండ్ ప్లేయింగ్ అనేటటువంటిది కూడా మనకు ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి షార్ట్ వర్షన్ కూడా ఉంది, అది జనగణమన అధినాయక జయ హే 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 అనేటటువంటిది మాత్రం షార్ట్ వర్షన్గా తీసుకుంటారు. అది 20 సెకండ్లలో పాడాల్సి ఉంటుంది. సాధారణంగా ఏదైనా స్మాల్ అకేషన్స్లో పాడుతుంటారు, లేదా స్పెషల్ ఆర్డర్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షార్ట్ గీతాన్ని మాత్రమే ఆలపించండి అని ఎప్పుడైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ నేషనల్ యాంథమ్ని అక్కడ పాడడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే మనం సేఫ్ గార్డ్స్ టు ప్రొటెక్ట్ నేషనల్ యాంథమ్ కనుక చూస్తే నేషనల్ యాంథమ్ని పాడాలి అనేటటువంటి అంశాన్ని ఎక్కడ ఫండమెంటల్ రైట్స్లో అది కూడా చేయలేదు, కానీ ఫండమెంటల్ డ్యూటీస్లో దీన్ని ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 51A కింద పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ మస్ట్ అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ ఇన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువలు వీటిల్ని కాపాడడం అనేటటువంటిది ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యతగా రాజ్యాంగం ఈ నేషనల్ యాంథమ్కి సంబంధించి పేర్కొంది. అలాగే జాతీయ నేషనల్ ఫ్లాగ్ జాతీయ జెండా అలాగే ఈ నేషనల్ యాంథమ్ జాతీయ గీతాన్ని ఈ రెండిట్లకి కూడా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా గౌరవించాలి. అంటే గౌరవించకపోతే అది శిక్షార్హమా ఇది కూడా పేర్కొనలేదు. గౌరవించాలని చెప్పింది, లేదా సపోర్ట్ చేయకుండా కూర్చోవాలి. అలా అని అగౌరవపరిస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద యాక్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్కి సంబంధించి అంటే జాతిని అవమానించేటటువంటి సందర్భాలు వస్తే అన్నదానికి మాత్రం 1971లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా స్ట్రిక్ట్ పనిష్మెంట్, ఎవరైనా నేషనల్ యాంథమ్ని డిస్రెస్పెక్ట్ చేస్తే, ఇక్కడ మీరు గమనించాలి, మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్తుంది కాన్స్టిట్యూషన్, కానీ అలాగని దాన్ని కనుక అగౌరవపరిస్తే నేషనల్ యాంథమ్ ఆర్ నేషనల్ ఫ్లాగ్ దేన్నైనా కూడా ఖచ్చితంగా వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా ఫైన్ లేదా 2 ఉంటాయి. అందుకే ఒకానొక సందర్భంలో చాలాసార్లు రాజకీయ నాయకులు వాళ్ళ కార్ ముందు పెట్టుకున్నటువంటి జాతీయ జెండాని తిరగేసి పెడితే అలాంటి సందర్భాల్లో కూడా, ఎందుకంటే జాతీయ జెండాకి ఒక క్రమం ఉంటుంది, పైన సాఫ్రాన్ కలర్ వస్తుంది, మధ్యలోనేమో వైట్ కలర్ వస్తుంది, చివరిలో గ్రీన్ కలర్ వస్తుంది, కొంతమంది అది తిప్పి పెడుతుంటారు. సో అలాంటి సందర్భాల్లో కూడా చాలాసార్లు వాళ్ళని పిలిచి కోర్టులు మందలిచ్చి వాళ్ళకి ఫైన్లు వేసినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి నేషనల్ యాంథమ్ని మీరు గౌరవించడం అనేటటువంటిది ఈ దేశంలో పుట్టినటువంటి పౌరులుగా మన యొక్క బాధ్యత. ఒకవేళ మీకు అది ఏదో కారణాల చేత ఇబ్బంది అని అనిపిస్తే సపోర్ట్ చేయకుండా కూర్చోవాలి తప్ప దాన్ని డిస్రెస్పెక్ట్ చేసేటటువంటి పని మాత్రం చేయకూడదు అనేటటువంటిది అనేక సందర్భాల్లో కోర్ట్స్ ఇంటర్ప్రెట్ చేశాయి, ఈవెన్ చట్టాలు కూడా అవి మనకు చెప్తున్నాయి. అలాగే ఇక్కడ నేషనల్ యాంథమ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏం చెప్తుంది మనకనంటే, ఆడియన్స్ ఎప్పుడైనా ఈ నేషనల్ యాంథమ్ అనేటటువంటిది కనుక ఆలపిస్తే ఖచ్చితంగా లేచి నిలబడాలి. చాలామంది అంటూ ఉంటారు కూర్చుంటేనే గౌరవం ఇచ్చినట్టు. ఖచ్చితంగా కూర్చుంటే గౌరవం ఇచ్చినట్టు కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చేతులు జోడించే ఎందుకు దండం పెడుతున్నాము, హాయ్ దేవుడా అని ఎందుకు అనట్లేదు? ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో భాగంగానే నేషనల్ యాంథమ్ అనేటటువంటిది పాడినప్పుడు కనీస గౌరవంగా మనం లేచి నిలబడితే ఆ యొక్క నేషనల్ యాంథమ్కి అది తీసుకురావడానికి ఈ దేశంలో ఇది ఆలపించడానికి ఎంతోమంది తమ రక్త అశ్రువులను దారబోశారు ఈ దేశానికి. అలాంటి వ్యక్తులను గౌరవించుకోవడం అనేటటువంటిది మన సాంప్రదాయం. సో ఇట్లాంటి వాటిని గౌరవించాలనేటటువంటి ఉద్దేశంతో వెనెవర్ ఏ నేషనల్ యాంథమ్ ఈజ్ ప్లేడ్ ఆర్ సంగ్ యూ హ్యావ్ టు స్టాండ్ అప్. అలాగే ఎక్సెప్షన్ న్యూస్ రీల్స్ ఆర్ డాక్యుమెంటరీస్లో ఎప్పుడైనా అది వస్తూ ఉంటాయి, అంటే సినిమా మధ్యలో ఎక్కడో నేషనల్ యాంథమ్ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు నిలబడాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ ప్రత్యేకించి ఆలపిస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా నిలబడాలి. అలాగే అకేషన్స్ ఫర్ ప్లేయింగ్ షార్ట్ ఆర్ ఫుల్ వెర్షన్స్ ఆఫ్ ద నేషనల్ యాంథమ్ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఉన్నాయి. అంటే ఏ సందర్భాల్లో షార్టర్ ఫామ్ ఆఫ్ నేషనల్ యాంథమ్ని పాడాలి, ఏ సందర్భాల్లో పెద్దది నేషనల్ యాంథమ్ని పాడాలి, ఫుల్ వెర్షన్ అనేటటువంటి దానికి కూడా ఉన్నాయి.
అలాగే సుప్రీంకోర్టు 2 కేసుల్లో దీని గురించి మాట్లాడింది. బిజోయ్ ఇమాన్యువల్ అండ్ ఓఆర్ఎస్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో సుప్రీంకోర్టు డిస్రెస్పెక్ట్ టు నేషనల్ యాంథమ్కి సంబంధించి ఒక కేసు తీసుకుంది. ఇందులో ముగ్గురు చిల్డ్రన్స్ దేవర్ ప్రొటెక్టెడ్ అన్న ఆర్టికల్ 25 అంటే రిలీజియన్కి సంబంధించి మా రిలీజియన్ మమ్మల్ని అలౌ చేయట్లేదు, సో కాబట్టి మేము నేషనల్ యాంథమ్కి రెస్పెక్ట్ ఇవ్వము అనేటటువంటి పర్స్పెక్టివ్లో ఒక కేసు వచ్చింది. ఇక్కడ దేర్ సెక్ట్ పర్మిటెడ్ వర్షిప్ ఆఫ్ ఓన్లీ జెహోవా అండ్ ఫర్బేడ్ సింగింగ్ ప్రేయర్స్ అండ్ ఇంక్లూడింగ్ ద నేషనల్ యాంథమ్. అంటే వీళ్ళు ఏం చెప్పారంటే కేవలం మా యొక్క రిలీజియన్కి సంబంధించి మతానికి సంబంధించి మా మతము కేవలం మేము పూజించేటటువంటి దేవుడిని మాత్రమే ప్రే చేయాలని అంటుంది తప్ప దేశంలో నేషనల్ యాంథమ్ను కూడా ప్రే చేసేటటువంటి అవకాశం లేదు. నాకు తెలిసి చాలా సంకుచితమైనటువంటి స్వభావాలను అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు వేరు, దేశం వేరు. దేశం అంటే ఏంటి? దేశం అంటే ఒక వ్యక్తి, ఒక ఎంటిటీయా? కాదు కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారుగా. అట్లా దేశం అనేటటువంటిది నువ్వు అందులో జీవిస్తున్నావు కాబట్టి అది నీ భూమి. సో దానికి దేవుడికి లింక్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇదేదో కావాలనేదో ఎక్సెప్షనల్ తీసుకోవడం అనేటటువంటి విషయంలో సుప్రీంకోర్టు చాలాసార్లు అభిప్రాయపడింది. సరే, దేవుడిని తప్ప ఇంకెవరిని ప్రే చేయకూడదు అన్నారు. లేచి నిలబడండి, ప్రే చేయొద్దు, ఇప్పుడు లేచి ఇట్లా నిలబడండి, అయిపోద్ది కదా. దీనికి సెన్సిటివిటీస్ ఏంటి? సో దేశంలో విపరీతమైనటువంటి ఫ్రీడమ్ ఉంది, మన దేశంలో విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛ ఎక్కడి వరకు పోయిందో చూడండి. అంటే మనం ఎటువంటి సంకుచిత స్వభావాలను తీసుకొస్తున్నాం దేశంలో. మరి అమెరికా వాళ్ళు కూడా ఉన్నారు, మరి వాళ్ళు దేశాన్ని ప్రే చేస్తారు, మరి వాళ్ళకు కూడా మతం ఉందిగా. ఏమైనా ఇబ్బంది వచ్చిందా? అట్లా ఏమి ఉండదు కదా. సో కాబట్టి దే స్టూడ్ రెస్పెక్ట్ఫుల్లీ బట్ డిడ్ నాట్ సింగ్ సైటింగ్ రిలీజియస్ బిలీఫ్స్. కాకపోతే వీళ్ళ విషయంలో కొంచెం కరెక్టే జరిగింది. ఏంటంటే వాళ్ళు నిలబడ్డారు కానీ వాళ్ళు పాడలేదు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అవును, అందులో తప్పేం లేదు, వాళ్ళు వైలేట్ ఏం చేయలేదు, వాళ్ళు మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు, కాబట్టి వాళ్ళకి ఫేవర్గా కేసు కొట్టేసింది. సుప్రీంకోర్టు హ్యాస్ డన్ ద కరెక్ట్ థింగ్. నేను ఎవరిని చెప్పడానికి కానీ సుప్రీంకోర్టు కరెక్టే చేసిందని సుప్రీంకోర్టు తాలూకా అభిప్రాయాన్ని ప్రజలు కూడా గౌరవించారు. అలాగే శ్యామ్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 2016లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సినిమా హాల్స్లో సినిమాలు వేసే ముందు ఖచ్చితంగా నేషనల్ యాంథమ్ను పెట్టాలి అని చెప్పారు. సో ఆడియన్స్ అందరూ కూడా నిలబడాలి యాజ్ అ రెస్పెక్ట్గా. అలాగే 2018లో సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ను మాడిఫై చేసింది. ఏంటంటే నేషనల్ యాంథమ్ వేయడం అనేటటువంటిది ఆప్షనల్, మీరు కావాలంటే వేయచ్చు, అక్కర్లేదంటే మానేయచ్చు, మ్యాండేటరీ కాదు అని చెప్పింది. సో ఎందుకంటే సాధారణంగా ఏదో మంచి మూవీస్ వెళ్ళినప్పుడు అందరూ నిలబడి దేశభక్తితో పాడాలి అనేటటువంటి ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. లేదా ఏ రేటెడ్ మూవీ ఉంది అండ్ వాట్ ఇన్స్టిగేట్ ద పీపుల్ హూ వాంటెడ్ టు వాచ్ ఏ రేటెడ్ మూవీ ముందు వాట్ ఇన్స్టిగేట్ దెమ్ టు ఫాలో దిస్ నేషనల్ యాంథమ్ ఆర్ వాట్ ఇన్స్టిగేట్ దేర్ ప్యాట్రియాటిజం కదా. సో కాబట్టి అలాంటి సందర్భాల్లో దాన్ని ఆప్షనల్ చేసింది. సో ఈ విధంగా కాంట్రవర్సీస్ ఆఫ్ నేషనల్ యాంథమ్ మనకు ఉన్నాయి. సో దీనికి సంబంధించి గతంలో 2021లో యూపీఎస్సీ ఇచ్చినటువంటి ప్రశ్న అదే కోవలో. దీని ఆన్సర్ని దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. భారతదేశంలో జాతీయ చిహ్నాల పట్ల ప్రాథమిక హక్కులు మరియు గౌరవం మధ్య సమతుల్యత వివరించడంలో సుప్రీంకోర్టు తీర్పుల ప్రాముఖ్యతను చర్చించండి. 2 తీర్పులు ఇచ్చాను మీకు, దాన్ని ఆధారంగా చేసుకుని ఆన్సర్ రాయండి 200 పదాల్లో. ఇది గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న కాదు, నేనే ఇప్పుడు ఇచ్చాను. సో ఇది నేషనల్ యాంథమ్కి సంబంధించినటువంటి టాపిక్. మరో కొత్త టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.